అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అనంతరామ శర్మ గారు ఉన్నారు. సో ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మాసంలో అందరూ పూజలు అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. రక్షాబంధన్ అని, అలాగే మనకి లక్ష్మీ పూజ అని చెప్పి, గౌరీ పూజ అని చెప్పి రకరకాల పూజలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అసలు అవి ఎందుకు చేసుకుంటారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ సమయంలో చేస్తే లాభాలు ఉంటాయి, చేసే విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం గురుగారిని అడిగితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నృసింహార్పణం. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను గురుగారు. శ్రావణ మాసం వచ్చేసింది. ఆడవాళ్ళందరూ కూడా పూజలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఈ మొత్తం శ్రావణ మాసం నెలంతా కూడా చాలా హడావుడి ఉంటుంది కదా. గుళ్ళల్లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి పూజలు జరుగుతూ ఉంటాయి. మరి అసలు ఇప్పుడు ఏదైతే మనం శ్రావణ మాసం అని చెప్పి ఇయర్ అంతా చేయని పూజలన్నీ కూడా ఒకటే నెలలో చేసేస్తామో, అసలు ఈ శ్రావణ మాసం గురించి, ఈ వరలక్ష్మి పూజ గురించి వివరించండి గురుగారు. శ్రావణ మాసము అంటేనే లక్ష్మీ ప్రధానమైనటువంటి మాసము. ఆడవారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవారు, లేదు గతంలో పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కానీ ఈ వరలక్ష్మీదేవిని బాగా పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని పూజించటం వల్ల అమ్మవారి పేరే వరలక్ష్మి, అంటే కోరినది ఇచ్చేటువంటి లక్ష్మీదేవి అని అర్థం. వరములు ఇచ్చేటువంటి లక్ష్మి, వరలక్ష్మి ఇలా చెప్తాం. అయితే ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. కాకపోతే ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికలు మాత్రమే. నీ ఆస్తి నాకు కావాలని అమ్మవారికి నేను పూజ చేస్తే అది ధర్మబద్ధమా కదా. అట్లా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఏ కోరికైనా సరే ఖచ్చితంగా అమ్మవారు చేస్తుంది. మన ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఎంత బాగుంటుందో, వాడు ఎంత తృప్తి చెందుతాడో, అలా మనకి కావాల్సింది అమ్మవారు ఇచ్చి మనల్ని తృప్తి చెందిస్తుంది. ఓకే, ఇది అమ్మవారి ప్రత్యేకత. అయితే ఎటువంటి వారు చేయాలి? ముఖ్యంగా చేసేది ఆడవారిలో కూడా ఎటువంటి వారు చేయాలి ఇది కూడా ఉంది. ఆడవారు అంటే ఇప్పుడు పెళ్ళి కాని వారు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి లేదు. ఓకే, లక్ష్మి ఆ తల్లి పక్కన కూర్చొని పూజ మామూలుగా చేసుకోవచ్చు, కానీ ప్రధానంగా పెళ్ళైనటువంటి వారే చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది, నేను రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూసాను గురుగారు, పోయిన సంవత్సరం చాలా మంది పెళ్లి కాని వాళ్ళు కూడా అలాగే మంచిగా రెడీ అయ్యి ప్రాపర్గా పూజ చేయడము, వేరే వాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా, అవేవో ఇస్తూ ఉంటారు, వాయనం ఇస్తూ ఉంటారు, అవి ఇవ్వడం అలా చూసాను నేను. మరి అది తప్పంటారా? తప్పు అంటే ఒక రకంగా తప్పు కాదు. అమ్మవారిని పూజించడం తప్పు కాదు, కానీ ప్రధానముగా ఈ వ్రతాన్ని ముత్తైదువులు, స్త్రీలు, పెళ్ళైనటువంటి స్త్రీలు చేసేది ఈ వ్రతము. ఎందుకంటే చారుమతీదేవి తీసుకుందాము. ఆమె ఎట్లా ఉంది? చక్కగా భర్తని దైవంగా భావించి చేస్తుంది. మరి పెళ్లి కాని వాళ్ళకి భర్త ఉంటాడా? ఉంటారు కదా. మరి అట్లా చూసుకోవాలి ఒకటి. ఇక ఎటువంటి వారు చేయాలి అంటే, ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా చారుమతీదేవి లాగా ఉండగలిగిన వారికి మాత్రమే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది? వాళ్ళకే ఉంటుంది. నిజంగా చెప్పండి. తర్వాత మరి అట్లా ఉండలేదు, అడుగడుగు అబద్ధాలు ఆడుతూ ఉన్నాము, భర్తను తిడుతున్నాము, అత్తమామల దగ్గర లేదు, వాళ్ళని చూడట్లేదు, ఇటువంటి అన్నీ సహజంగా వస్తూ ఉంటాయి కదా. మరి అటువంటి అన్నీ వస్తున్నప్పుడు చేసే ఫలితం ఉండదా అంటే, అమ్మవారిని పూజించిన ఫలితం ఎక్కడికి పోదు, కానీ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మాత్రం కలగదు. ఎందుకు అంటే, నీ కుటుంబాన్ని సుఖ సంతోషంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇంటి కోడలిది. తనకి సరే కష్టపెడుతున్నారు, అత్తగారు తిట్టారు, మామగారు తిడుతున్నాడు, భర్త తిడుతున్నారు, కానీ భూమాతకు ఉన్నంత ఓపిక ఆడవారికి ఉంది కదా, అది చూసుకోవాలి కదా. నిజంగా నా తప్పు ఉండి తిడుతున్నారా, లేదు వాళ్ళ తప్పున్నా నన్ను అర్థం చేసుకోక తిడుతున్నారా, ఇది చూసుకోవాలి. దాన్ని ఆడవారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళకున్న తెలివితేటలతో చాలా చక్కగా మలుచుకోగలరు కుటుంబాన్ని, ఓపికగా చక్కగా మలుచుకోగలరు కదా. ఆ విధంగా మలుచుకోగలగాలి ఈ ప్రస్తుత కాలంలో. వెనకటి కాలంలో ఎంత తిట్టినా ఎంత చేసినా పడారు ఆడవారు కూడా. అట్నే పడి వాళ్ళు ఎన్నన్నా కానీ నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, ఈ విధంగా ఉండి చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. కాబట్టి మనము సర్ది చెప్పుకునే విధానము, వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారో చూసి, మొన్న ఈ విధంగా అన్నారు, లేదు గంట క్రితం ఈ విధంగా అన్నారు, నిజంగా నా తప్పు కాదండి అని చెప్పి భర్తకు కానీ, అత్తమామలకు కానీ, ఆడబిడ్డలకు కానీ చెప్పుకొని దాన్ని సరి చేసుకోవాలి. ఒక్క క్షణం మనం ఒదిగి ఉండడం వల్ల తప్పులేదు. ఆడబిడ్డ దగ్గర కానీ, అత్తమామల దగ్గర కానీ, తోటికోడళ్ళ దగ్గర కానీ ఒదిగి ఉండటంలో తప్పులేదు.
ఒదిగి ఉన్నాం కదా అని అన్నిటికీ ఒదిగి ఉండాల్సిన పని లేదు. చెప్పుకునే విధానంలో చెప్పుకుంటూ ఒదిగి వాళ్ళని మన వైపు దారికి తెచ్చుకోవాలి. అవును. ఎక్కడ తప్పు వాళ్ళది, ఎక్కడ మన తప్పు అన్ని క్లారిటీగా మాట్లాడుకుంటేనే కదా. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటేనే కదా సమాజంలోకి అన్ని వెళ్ళి వాళ్ళకు తెలిసి మంచిగుండేది. అవును. మనం మాట్లాడుకోకుండా సమాజంలోకి అన్ని వెళ్ళాలంటే వెళ్తాయా? వెళ్ళవు కదా. అలానే ప్రతిదీ కూడా కోడలు ఓపిక చేసుకొని అందరితో తనకి ఎవరు విరోధంగా ఉన్నారో చూసుకొని వాళ్ళతో ఓపికగా మనం వాళ్ళు పగ ఉన్నారని మనం పగ ఉండకుండా ఓపిక చేసుకొని మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఒదిగి చేసుకుంటే కుటుంబం బాగుంటుంది. అట్లా బాగున్న కుటుంబాలు, కలిసిమెలిసి ఉన్న ఆనందంగా ఉన్న కుటుంబాలకు మాత్రమే చారుమతీదేవిలాగా ఓపికగా ఉండి అందరినీ సమానంగా చూసుకోగలిగినటువంటి కుటుంబానికి మాత్రమే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, ఇందులోనే ఇంకో ప్రశ్న ఏంటి అని అంటే, అసలు ఈ వరలక్ష్మి పూజ అంటే ఫ్రైడేస్, శుక్రవారాలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత నుంచి. అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడు ఏ శుక్రవారం చేస్తే బాగా ఫలితం ఉంటుంది పూజకి? ఇక్కడ ఏ శుక్రవారం చేస్తే ఫలితం ఉంటుంది అంటే, మనకి ప్రతి సంవత్సరం కూడా 4 శుక్రవారాలు వస్తాయి. ఈసారి 5 శుక్రవారాలు. అసలు ఈ నెల ప్రారంభం కావటమే, శ్రావణ మాసం ప్రారంభం కావటమే శుక్రవారంతో ప్రారంభం కావటం వల్ల మనకి 5 శుక్రవారాలు వచ్చినాయి. ఓకే. ఇక్కడ మన వ్రత కథలో ఏం చెప్పారు? పౌర్ణమికి ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు అని చెప్పారు అవును వ్రత కథలో. కాబట్టి ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈసారి 3వ శుక్రవారం అయింది. కాబట్టి 3వ శుక్రవారం నాడు చేసుకోవటమే కరెక్ట్. ఎందుకంటే మనకి వ్రత కథ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఏం చేస్తున్నారంటే, నాకు రెండో ఉదాహరణకు 4 శుక్రవారాలు వచ్చింది, నాకు 2వ శుక్రవారం కుదరదు అని 4వ శుక్రవారం చేయటము, 3వ శుక్రవారం చేయడం లేదు, మొదటి శుక్రవారమే చేయటము, ఇలా చేస్తూ ఉన్నారు. కానీ వ్రత కథ ఏ విధంగా చెప్పబడి ఉందో ఆ విధంగా ఎక్కువగా చేసుకోవడం మంచిది. అస్సలు కుదరట్లేదు, నిజంగా ఇబ్బంది ఉంది అంటే తర్వాత వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి. కానీ అది శాస్త్ర సమ్మతం అయితే కాదు. అమ్మవారిని పూజించడంలో తప్పు లేదు, కానీ వ్రత కథలో చెప్పినట్లుగా కాకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం మాత్రం శాస్త్ర సమ్మతం కాదు. అంటే ఏ శుక్రవారం అన్నారు మీరు ప్రాపర్గా చేసుకోవాల్సింది? అసలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం. ఈసారి ఎప్పుడు వచ్చింది? 4 శుక్రవారాలు వస్తాయి, ఈసారి 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈసారి 3వ శుక్రవారం అయింది. 3వ శుక్రవారం చేసుకోవాలి. ఇప్పుడు 3వ శుక్రవారం అవుతుంది మనకి. ఎందుకంటే ప్రారంభం కావటమే మనకి శ్రావణ మాసం ప్రారంభం కావటం శుక్రవారంతో ప్రారంభమైంది. కాబట్టి ఈసారి 3వ శుక్రవారం అయింది. ఓకే.